గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ ఒక్క వస్తువును పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు తీసుకుని వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు కుబేరుల్లాగా మారిపోతారు. కావలసినంత ధనం వస్తుంది. జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువులు పెట్టడం వలన చక్కగా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువును పెట్టడం వలన మీ సుడి తిరిగిపోతుంది. చక్కటి సంపాదన వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. ధన సమస్యలు పోతాయి. ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇంతకీ గురువారం రోజు పోపుల డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఒక పురాణ కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక కథలోకి వస్తే, కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రు సమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు. దాంతో స్వయంగా వ్యాధ్యవ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా సుద్యుమ్నుడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే. త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వారే. వారిద్దరూ కూడా బహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పండ్లను చూడగానే అతనికి నోరూరింది. వెంటనే కొన్ని పండ్లను కోసుకుని తినసాగాడు. ఇంతలో శంకుడు ఆశ్రమంలోనికి రానే వచ్చాడు. తమ్ముడి చేతిలో ఉన్న పళ్లను చూసి అవెక్కడివని అడిగాడు. నీ ఆశ్రమంలోనివే అన్నయ్య అంటూ లిఖితుడు బదులు చెప్పాడు. సోదర, ముని వర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా. పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కదా. కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు. లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి. ఎంత సోదరులమైనా తాము ఇరువురము సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా. కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది. వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన సుద్యుమ్నుని చెంతకు వెళ్ళాడు. తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసిన సుద్యుమ్నుడు అతనికి సాదరంగా ఆహ్వానం పలికాడు. అప్పుడు లిఖితుడు, ప్రభు, నేను నా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగిలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండను కోరుతున్నాను. ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుద్యుమ్నుని కోరాడు. లిఖితుని మాటలకు సుద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు. లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితుణ్ణి మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోలేకపోవటంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని 2 చేతులను నెరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు. కఠినమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంకుడు, సోదరా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరును నిలబెట్టావు. వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు. ఆశ్చర్యం, లిఖితుడు బహుదా నదిలో మునిగిన వెంటనే అతని 2 చేతులు తిరిగి వచ్చాయి. ఇదంతా తన అన్నగారి మహిమే అనే అతనికి అర్థమైపోయింది. తనకు మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు. కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది.
వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి, అన్నగారు, ఖండితమైన నా చేతులను కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా, మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా, ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ, సోదరా, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవటం మన ధర్మం, పాలన చేయటం, పాపులను శిక్షించటం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురు పత్నిని మోహించటం, సాధువులను హత్య చేయటం, సురాపానం, చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజదండన అనుభవించాల్సిందే. అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను అంటూ చెప్పాడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఒక రాజుగా ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో శత్రువులను సంహరించటం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నీవు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపమూ అంటదు. ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చాడు. ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష. అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా లాంటి ప్రశ్నలు రావటం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తుంది. అది సొంత సోదరిని సొంతైనా కానీ అతని అభిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవు ఉంది. అన్నిటికీ మించి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనం కావాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా గురువారం రోజు వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో ఒక కరక్కాయను పెట్టండి. ముందు ఒక మంచి కరక్కాయను తీసుకొని ఆ కరక్కాయని కుడి చేతిలో పట్టుకుని, అమ్మా లక్ష్మీదేవి, నువ్వు మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను కలగచేయి తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ కరక్కాయను పోపుల డబ్బాలోని మధ్యలో ఉండే కప్పులో పెట్టి వదిలివేయండి. అంతే. ఇలా 2 నెలలకు ఒక్కసారి ఏదో ఒక గురువారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలు. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, ధనలాభం కలుగుతుంది. కనుక గురువారం రోజు మీరు కూడా పోపుల డబ్బాలో ఈ వస్తువును వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. పోపుల డబ్బాలో ఉండే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది ఇళ్లల్లో 2 రకాల పోపుల డబ్బాలు ఉండాలి. అందులో ఒక దానిలో తాలింపులను వేసుకుంటూ ఉంటారు, మరొక దానిలో మసాలా దినుసులను వేసుకుంటూ ఉంటారు. వంటగదిలో ఉండే చాలా వస్తువులు లక్ష్మీదేవికి ఇష్టమైనవే. వంటగదిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. పోపుల డబ్బాలతో పాటు వంటగదిలో ఉండే ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచుకోవాలి. పూర్వం మన పెద్దలు పోపుల డబ్బాలో వీటిని పెట్టి ఉంచేవారు. పూర్వకాలం నుండి పోపుల డబ్బాకు ఎంతో విశిష్టత ఉంది. అయితే కాలం మారుతున్న కొద్దీ రకరకాల డబ్బాలు వస్తూ ఉన్నాయి. పోపులను రౌండ్గా ఉండే పోపుల డబ్బాలో కాకుండా నిలువుగా ఒక స్టాండ్ లాగా ఉండే వాటిల్లో వేసుకుంటూ ఉన్నారు. కానీ పోపులను ప్లాస్టిక్ బాక్స్లో వేసిన, స్టీల్ బాక్స్లో వేసిన అవి రౌండ్గా ఉండే బాక్స్లోనే వేయాలి. దానికి సపరేట్గా గిన్నెలను ఉంచి ఆ గిన్నెల్లో చక్కగా ఒక్కో పదార్థాన్ని వేసి పోపుల డబ్బాను చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలి. ట్రెండ్ మారిందిగా, ఇంకా పాత పద్ధతులను ఏం పాటిస్తాము అని అనుకుంటే మాత్రం ప్రయోజనం ఏమీ ఉండదు. కొన్ని పరిహారాలకు పాత పద్ధతులను పాటిస్తేనే మనం ఫలితాలను చూస్తాము. అది కూడా చేసే పరిహారాలపై పూర్తి నమ్మకం ఉండాలి. ఏదో మొక్కుబడిగా చేశాం అంటే చేశాం అన్నట్లుగా కాకుండా పరిహారం చేసిన ఫలితం దక్కుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. వంటగదిలో ఉండే పోపుల డబ్బా స్టీల్ది అయితే చాలా మంచిది. ఎందుకంటే స్టీల్ దానిలో పోపులను ఉంచితే అవి త్వరగా పాడవవు. తాలింపులో ఉండే పోపుల డబ్బాలో వెల్లుల్లి, అల్లము వంటివి పెట్టకూడదు. కొంతమంది కారము, పసుపు, ఉప్పు వంటివి కూడా పోపుల డబ్బాల్లోనే పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మంచిదే, కానీ అల్లం, వెల్లుల్లి వంటివి పోపుల డబ్బాలో పెట్టకూడదు. పోపుల డబ్బా ఎప్పుడూ కూడా తీసిన అందులో నుంచి మంచి సువాసన రావాలి. పోపుల డబ్బాలో మంచి సువాసన వచ్చే వస్తువులను పెట్టుకోవాలి. యాలకులు, లవంగాలు,
మిరియాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఒక రకమైన సువాసనను కలిగి ఉంటాయి. అలాగే కొంతమంది సులువుగా ఉంటుంది కదా అని తాలింపులను అన్నిటినీ కూడా కప్స్లో వేసుకోకుండా అన్నిటినీ ఒక బాక్సులో వేసేస్తూ ఉంటారు. పోపుల డబ్బాలో ఉన్న కప్స్ తీసేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు అన్నీ కూడా కలిపేసి ఆ బాక్సులో ఉంచుతారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందులో వస్తువులు అందులో ఉంచుకోవాలి. అలాగే పోపుల డబ్బాతో పని అయిపోయిన తర్వాత దానిపై మూతను తీసి ఉంచకూడదు. ఎక్కువ సమయం వరకు పోపుల డబ్బా మూత తీసి ఉంచితే ఆ డబ్బాలో ఉన్న వస్తువులు వాటి సువాసనను కోల్పోతాయి. కాబట్టి పోపుల డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. పోపుల డబ్బాలో ఉండే మధ్య గిన్నెలో చిల్లర డబ్బులను పెట్టుకోండి. పోపుల డబ్బాల్లో చిల్లర కాయిన్స్ పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిలో నాట్యం చేస్తుంది. చిల్లర కాయిన్స్ను పోపుల డబ్బాలో పెడితే మీ ఇంటిలో ఉన్న డబ్బు రెండింతలు అధికమవుతుంది. అలాగే పోపుల డబ్బాలో ఉండే వస్తువులను పురుగు పట్టకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ మీ ఇంటిలో ప్లాస్టిక్ డబ్బానే ఉంది, అందులో ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు అయితే ఆ ప్లాస్టిక్ డబ్బాలో మధ్య కప్పులో వీటిని పెట్టి వాటిపై పేపర్ వేసి ఆ పేపర్పై కాయిన్స్ను వేయండి. ఇలా పోపుల డబ్బాలో వీటిని పెట్టుకుంటే మీకు ధన సమస్యలు అనేవే ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆడవారందరూ కూడా పోపుల డబ్బాను దానితో పాటు వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని పెట్టుకోండి. మీరు పరిహారాలు చేసి వంటగదిని, పోపుల డబ్బాను శుభ్రంగా ఉంచకపోతే పరిహారం చేసిన ఫలితం దక్కదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను చక్కగా చూసుకుంటుందో ఆ స్త్రీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మరి మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటూ ఉన్నారా? అయితే పోపుల డబ్బాలో ఈ 2 వస్తువులను, ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న 2 వస్తువులను పెట్టి లక్ష్మీదేవిని మీ ఇంటికి సిరుల మూటతో వచ్చేలాగా చేసుకోండి. వంటగదిలో ఉన్న వస్తువులను శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను మీ సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి.